విఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఆర్మూర్ రూరల్ సర్కిల్ వాళ్ళు ఒక ట్రాన్స్ఫార్మర్ దొంగతనం చేసే గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. విషయంలోకి వెళ్తే నిందితులు 6 దొంగతనం చేసే నిందితులు వినోద్ కుమార్, నవీన్, ఈశ్వర్, హరిప్రసాద్, దుర్గా ప్రసాద్ రెడ్డి, వీళ్ళందరూ పోచమ్మ గల్లి మన ఆర్మూర్ చెందిన వాళ్ళు. వీళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి వినోద్ మరియు విజయ్ ఇద్దరు అన్నతమ్ములు అవుతారు. వాళ్ళు స్క్రాప్ బిజినెస్ చేస్తూ ఉంటే దానిలో భాగంగా స్క్రాప్ కొనే వ్యక్తి అయిన వసీం అలియాస్ తిల్లీ బాబాతో పరిచయం ఏర్పడింది. ఈ వసీం అలియాస్ తిల్లీ బాబాకి ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ కూడా ఉంది రిసీవర్ కింద. అతని యొక్క ప్రోద్బలంతో ఇక్కడ ఆర్మూర్ కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో చేయండి ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు, దాని కాపర్ ఏదైతే ఉందో నేను కొంటాను అని చెప్పడం, దాని వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో వీళ్ళు ఈ 6 ఒక టీంగా ఏర్పడి ఫస్ట్ వినోద్ మరియు విజయ్ ఇద్దరు కలిసి స్క్రాప్ డీలర్ల కింద ఊర్లో తిరుగుతూ ఊరిని రెక్కీ చేసుకోవడం, ఎక్కడైతే ఊరు చివర కానీ లేదంటే నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ని ఐడెంటిఫై చేసుకోవడం, సాయంత్రం ఈ టీమ్గా వెళ్ళి ఈ 6 వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ని పాల్గొట్టి ట్రాన్స్ఫార్మర్లో కాపర్ కాయిల్ ఏదైతే ఉందో తీసుకొచ్చేసి ఈ తిల్లీ బాబాకి ఇవ్వడం జరుగుతూ ఉండేది. సో మొత్తం వీళ్ళపైన డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. వేల్పూర్లో 4 కేసులు, బాలకొండలో 5, మెండోరాలో 3, భీమ్గల్లో 1, ఆర్మూర్లో 5, ఎర్రగట్లో 1, మొత్తం 19 కేసుల్లో వీళ్ళు దొంగతనం చేశారని తర్వాత కాపర్ కాయిల్ రికవర్ చేయడం జరిగింది. అయితే వీరందరూ ముఖ్యంగా ఈ తిల్లీ బాబా ఎవరైతే కొంటా ఉంటాడో వారి యొక్క ఒకరికి అమ్మడం, అతని యొక్క ప్రోద్బలంతో చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇతను తిల్లీ బాబా దాన్ని మళ్ళీ కరిగించి మిగతా ఇతరత్ర యాక్టివిటీస్ కోసం వాడతారు అని కూడా తిల్లీ బాబా ఇంత కన్ఫెస్ చేశాడు. అయితే దాంతోపాటు స్వాధీన మొత్తం వీళ్ళ దగ్గర నుంచి మేము ఒక మ్యాక్సిమా ట్రాలీ ఆటో ఏదైతే దొంగతనం ఒక్కోసారి ఇట్లా ఈ ట్రాలీ ఆటో వాడి స్క్రాప్ కొంటామని చెప్పి వెళ్తూ ఈ వెహికల్లో పెట్టి ట్రాన్స్ఫార్మర్ తీసుకురావడానికి వాళ్ళు ట్రాలీ ఆటో వాడారు, ఒకసారి హోండా షైన్ వెహికల్ వాడారు, యమహా స్కూటీ వాడారు, బజాజ్ డిస్కవరీ బైక్ వాడారు. ఇవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు వాడిన 5 మొబైల్ ఫోన్లు, దొంగతనం చేయడానికి ఉపయోగించిన పనిముట్లు, అది స్పానర్లు, రెంచులు, వెరైటీ ఆఫ్ థింగ్స్ కూడా వాళ్ళ దగ్గర చేయడం జరిగింది. రాగి ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర ఏదైతే కాయిల్స్ ఉన్నాయో ఒక 74 కిలోల వరకు రాగి కాయిల్ మేము జప్తు చేయడం జరిగింది. మొత్తం ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ని ఏసీపీ ఆర్మూర్ గారి పర్యవేక్షణ, వెంకటేశ్వర రెడ్డి గారి పర్యవేక్షణలో సిఐ జాన్ రెడ్డి గారు ఫీల్డ్ మీద ఉండి, ఎస్ఐలు సంజీవ్, శైలేందర్, తర్వాత కానిస్టేబుల్ భరత్ గౌడ్, మెండోరా కానిస్టేబుల్, నరేందర్ వేల్పూర్ హెడ్ కానిస్టేబుల్, హరీష్ ఉప్కాల్ కానిస్టేబుల్, సాయి కిరణ్ వేల్పూర్ కానిస్టేబుల్, శ్రావణ్ వేల్పూర్ కానిస్టేబుల్, సుదర్శన్ వేల్పూర్ కానిస్టేబుల్, వీళ్ళందరి కష్టం వల్ల గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. అట్లానే ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము అభినందిస్తూ, అట్లానే మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, మీ ఊర్లలో ఎవరైనా స్క్రాప్ డీలర్లని కానివ్వండి, లేదంటే కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానస్తులు ఎవరైనా వచ్చినా కొంచెం అబ్జర్వేషన్ పెట్టండి. మీకు ఎవరిపైన అనుమానం ఉంటే లోకల్ పోలీస్ ఇంటిమేషన్ ఇవ్వండి, వాళ్ళ గురించి మేము ఎంక్వైరీ చేస్తాం. ఎందుకంటే ఇది మనకి పంటలు వేసే సీజన్. ఇటువంటి దొంగలు మన పంట పొలాలు కానీ మన ట్రాన్స్ఫార్మర్లు కానీ పాడు చేయకుండా ఉండడానికి మీ యొక్క సహాయం ఎంతైనా అవసరం ఉంటుంది. అట్లానే సీసీ కెమెరాల ద్వారా కూడా ఈ క్రైమ్ పట్టుకోవడంలో కానీ నిరూపించడంలో కానీ మాకు ఎప్పుడు సీసీ కెమెరాలు ఎప్పుడు తోడ్పడతా ఉంటాయి. మీ ఏరియాలో విలేజెస్లో కనీసం ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ అన్న సీసీ కెమెరాలతో కవర్ చేయగలిగితే ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, రాత్రిపూట ఎవరు మూవ్మెంట్ చేశారు అనేది మనం పట్టుకోవడానికి సులభం అవుతుంది. థ్యాంక్ యూ.